బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఒకరికో ఇద్దరికో కాదు, ఒకేసారి అనేక రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖులకు ఈ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులే టార్గెట్గా వరుసగా ఈ బాంబు బెదిరింపులు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సీఎం స్టాలిన్ ఇల్లు, గవర్నర్ భవనంతో పాటు బీజేపీ ఆఫీస్, హీరోయిన్ త్రిష నివాసానికి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు మనం చూస్తూనే ఉన్నాం. ఎంత హడావుడి జరుగుతుందో, కానీ ఎందుకు, ఎవరు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేది తెలియాల్సి ఉంది. సహజంగా ఎవరో ఒకరికి గతంలో సినిమా స్టార్స్కి బాంబు బెదిరింపులు లేదంటే చంపేస్తామంటూ బెదిరించినటువంటి సందర్భాలు మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాలీవుడ్లో చూసాం, సల్మాన్ ఖాన్కి అలాంటి బెదిరింపులు వచ్చాయి, ఒకసారి అక్షయ్ కుమార్కి వచ్చాయి. ఇలా చాలామందికి ఇలాంటి బెదిరింపులు వస్తూ ఉంటాయి. అలాగే ఇటు మన దక్షిణ భారతదేశంలో కూడా అనేక సందర్భాల్లో చాలామందికి ఇలాంటి బెదిరింపులు మనం సహజంగా చూస్తూ ఉంటాం. మోస్ట్లీ కొంతమంది ప్రాంక్స్ చేస్తూ ఉంటారు, లేదంటే కావాలని ఏవో పిచ్చి ప్రయత్నాలు చేసి కొంతమందిని భయపెట్టాలనే ప్రయత్నం, లేదంటే ప్యానిక్ క్రియేట్ చేయాలనో కొంతమంది చేస్తుంటారు. కొన్ని రిలీజియస్ రీజన్స్ ఉండొచ్చు, కొన్ని రకాల రీజన్స్ మనం చూస్తూ ఉంటాం. ఏదో ఒక రిలీజియస్ గ్రూప్కి ఏదన్నా ఇష్యూకి సంబంధించి సపోర్ట్ చేసినప్పుడు ఆపోజిట్ గ్రూప్ వాళ్ళు ఇలా బెదిరించే అవకాశాలు కొన్ని సందర్భాల్లో చూసాం. అట్ ది సేమ్ టైం గతంలో మావోయిస్ట్ బెదిరింపులు చాలా సందర్భాలు, ముఖ్యంగా పొలిటీషియన్స్కి చాలా ఎక్కువగా వచ్చేవి. వాటితో పాటు ఇంకేదైనా గొడవల్లో ఉండి స్థానికంగా ఉన్నటువంటి మాఫియా కానీ, డాన్స్ కానీ ఎవరైనా బెదిరింపులకు పాల్పడడాన్ని కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ఒకేసారి వివిధ గ్రూపులకు చెందిన వాళ్ళు, వివిధ రంగాలకు చెందిన వాళ్ళు, ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమా ఇండస్ట్రీ, మరి కొంతమంది బిజినెస్ పీపుల్ కూడా ఉండే అవకాశం ఉంది అంటూ చర్చ నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు, ఇందులో ఏదైనా సీరియస్నెస్ ఉందా, ఇంత పెద్ద వాళ్ళని టార్గెట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా అంత ఈజీ కాదు. ఒకేసారి ఇంత పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళని ఒకేసారి ఇలా బెదిరించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఖచ్చితంగా దెర్ మస్ట్ బి సంథింగ్ బిగ్గర్ బిహైండ్ దిస్ అని కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఆఫీస్కి, హీరోయిన్ త్రిష నివాసానికి, అలాగే స్టాలిన్కి కూడా సీఎం స్టాలిన్ ఇంటికి, అలాగే గవర్నర్ భవనానికి, అది ఖచ్చితంగా చిన్న విషయంగా మనం చూడలేం. సీఎంకి బెదిరింపు రావడం ఏంటి, మరోవైపు గవర్నర్కి రావడం, బీజేపీ ఆఫీస్కి రావడం, అలాగే హీరోయిన్ త్రిషకి రావడం, అంటే ఓవైపు సినిమా వాళ్ళు ఉన్నారు, మరోవైపు అక్కడ అధికారంలో ఉన్నటువంటి సీఎం ఉన్నారు, గవర్నర్ ఉన్నారు, బీజేపీ ఆఫీస్ అంట. సో అన్నీ కూడా ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినీ ప్రముఖులు, కొంతమంది బిజినెస్ పీపుల్ కూడా ఉండే అవకాశం ఉంది అనేటువంటి చర్చ నడుస్తుంది. బట్ మోస్ట్లీ ఇప్పటికి అందినటువంటి సమాచారం ప్రకారం రాజకీయ నాయకులకి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇలాంటి బెదిరింపులు ఎందుకు వచ్చాయి అనేది చాలా కీలకంగా మారింది. వీళ్ళందరికీ ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? లేదు. ఓవైపు బీజేపీ ఆఫీస్, మరోవైపు సీఎం స్టాలిన్, ఇద్దరు కూడా ఆపోజిట్ పొజిషన్స్లో ఉన్నారు కదా రాజకీయాల్లో. స్టాలిన్ సీఎంగా ఉన్నారు, డిఎంకే అధికారంలో ఉంది. మరోవైపు బీజేపీ అన్నా డిఎంకేకి సపోర్ట్గా ఆపోజిషన్లో ఉంది. మరోవైపు గవర్నర్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు. సో ఆయనకి ఎందుకు వచ్చింది మరి? మరోవైపు బీజేపీ ఆఫీస్కి వచ్చిందన్నారు. ఓకే, హీరోయిన్ త్రిషకి సినిమా ఆర్టిస్ట్ కదా తను, ఈ మధ్య ఎక్కడ కాంట్రవర్సీస్లో కూడా కనిపించలేదు. మోస్ట్లీ కాంట్రవర్సీస్కి చాలా దూరంగా ఉంటారు. అలాగే ఏ రకమైనటువంటి రిలీజియస్ థింగ్స్లో కూడా త్రిష ఇన్వాల్వ్ అయ్యేటువంటి స్కోప్ మనకి ఎక్కడ కనిపించదు. సో ఎందుకని మరి వీళ్ళందరికీ ఎందుకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి అనేది చాలా కీలకంగా మారింది. సైబర్ క్రైమ్ పెరగడంలో భాగంగా కూడా దీన్ని చూడొచ్చా మనం. సైబర్ క్రైమ్లో చాలామంది బెదిరింపులకు పాల్పడి వసూళ్లకు పాల్పడడం, లేదంటే ఏదో ఒక రకమైనటువంటి ప్యానిక్ క్రియేట్ చేయడం లాంటివి కూడా ఉంటుంటాయి. కాబట్టి తెలుసుకుందాం డీటెయిల్స్. సతీష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అసలు ఈ అంశానికి సంబంధించి? ఇన్ని వివిధ రంగాలకు, డిఫరెంట్ రంగాలకు చెందిన వాళ్ళకి బెదిరింపు కాల్స్ రావడం ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? ఏదైతే తమిళనాడులో ఈ యొక్క బాంబు బెదిరింపు అనేది ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పాలి. ప్రముఖంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అదే రకంగా సినీ పరిశ్రమ చెందినటువంటి నటి ఇక్కడ ఇక బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా చెన్నైలో ఒక భయంకరమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పాలి. వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే కొంతమేరకు ఇది ఒక ఫేక్ కాల్ గా కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎంత ఫేక్ కాల్ అయినప్పటికీ ఇక అనేక అయినటువంటి ఈ బెదిరింపు, ముఖ్యంగా గవర్నర్ భవన్ ఇక్కడ ఈ యొక్క బాంబు బెదిరింపు రావడంతో సీరియస్ గా పోలీసులు అయితే ఈ యొక్క ఫేక్ కాల్
ఏంటి మాత్రం నిగ్గుదేల్చే ప్రయత్నంలో ఉన్నారు. మరోపక్క అధికార పార్టీ సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ కూడా ఇంటికి కూడా ఈ యొక్క బాంబు బెదిరింపు రావడం అనేది పార్టీ కేడర్ కావచ్చు, నాయకులు కావచ్చు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ రకమైనటువంటి అనుకూలు ఎలా వచ్చింది? మరోపక్క బీజేపీ పార్టీ కూడా ఈ యొక్క బాంబు బెదిరింపు అనేది రావడం జరిగింది. అయితే వరుసగా రాజకీయ పార్టీలకు మరోపక్క ప్రధానంగా ఉన్నటువంటి గవర్నర్ బంగ్లాకు కూడా ఈ యొక్క బెదిరింపు రావడం, మరోపక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటి త్రిష కూడా ఈ యొక్క బాంబు బెదిరింపు రావడం అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఆ త్రిష అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ రకమైనటువంటి బాంబు బెదిరింపు అన్నది అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ యొక్క టార్గెట్ గా బీజేపీని, అదే రకంగా స్టాలిన్ ను, గవర్నర్ ఎందుకు టార్గెట్ గా ఈ బెదిరింపులు వచ్చాయన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా మనం చూసాం, హోటల్స్ కావచ్చు, ఇతర సినీ ప్రముఖులు కూడా గతంలో ఈ యొక్క బాంబు బెదిరింపులు అన్నది కూడా వచ్చినటువంటి సందర్భాలు. అయితే ఇవాళ ప్రధానంగా గవర్నర్ బంగ్లాని, అదే రకంగా సీఎం స్టాలిన్ ఇంటిని, ప్రత్యేకించి ఆ బీజేపీని, ఈ మూడింటిని ఎందుకో టార్గెట్ గా ఈ రకమైన బాంబు బెదిరింపు వచ్చాయన్నటువంటి కోణంలో మాత్రం రాష్ట్ర గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుంది. అదే రకంగా పోలీసు కూడా పూర్తి స్థాయిలో ఆ ఫేక్ కాల్ అసలు ఎక్కడి నుంచి ఆ కాల్ వచ్చింది, ఎవరు దీన్ని అనుకున్నారు, ఎక్కడి నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చిందన్న విధానంలో ట్రేస్ అవుట్ చేసేటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే పూర్తి స్థాయిలో ఈ బాంబు బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎవరు చేశారన్న కోణంలో మాత్రం అధికారులు చాలా సీరియస్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో గవర్నర్ బంగ్లా కావచ్చు, స్టాలిన్ ఇల్లు, అదే రకంగా త్రిష, తర్వాత బీజేపీ పార్టీ ఆఫీస్ కావచ్చు, ఈ మూడు ఎక్కడైతే బాంబు బెదిరింపు వచ్చిందో ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ భవనాలే కాకుండా చుట్టుపక్కల ఏరియాలో కూడా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తోటి పూర్తి స్థాయిలో జల్లెడ పట్టారు పోలీసు అధికారులను చెప్పాలి. ఎక్కడే కానీ అనుమానితమైనటువంటి ఆ పేలుడు పదార్థాలు ఎక్కడ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో కొంతమేరకు ఇది ఒక ఫేక్ కాల్ గా కూడా ఒక అంచనాకు భావిస్తున్నారు. అయితే ఫేక్ కాల్ అని చెప్పి దాన్ని వదలడానికి లేదు. ఎందుకంటే బాంబు బెదిరింపు సీఎం ఇంటికి రావడం అన్నది పెద్ద చర్చనీయాంశం కాబట్టి పూర్తి స్థాయిలో కేసును దర్యాప్తు చేస్తాం, ఎక్కడి నుంచి కాల్ వచ్చిందో నిగ్గుదేలుస్తాం అంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి నందు. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇప్పటి వరకు అయితే ఎవరి నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి అనేది తెలియడం లేదు. గత 6 రోజుల్లో 3 సార్లు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ బ్లాస్ట్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఎటువంటి పదార్థాలు కూడా ఏవి కూడా అక్కడ దొరకలేదు. అంటే బాంబ్స్ కానీ లేదంటే దాని రిలేటెడ్గా ఎలాంటి అనుమానిత పదార్థాలు కానీ వస్తువులు కానీ వాళ్ళ ఇళ్ళ దగ్గర దొరకలేదు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్, అలాగే పోలీసులు, మరికొంతమంది అక్కడ మరికొన్ని గ్రూప్స్ కూడా అక్కడ సెర్చ్ చేస్తున్నాయి. పూర్తిగా అటు సీఎం స్టాలిన్ ఇంటి వద్ద, త్రిష ఇంటి వద్ద, బీజేపీ ఆఫీస్ వద్ద, ఇలా అన్ని చోట్ల కూడా గవర్నర్ నివాసం వద్ద కూడా ఈ మొత్తం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఏమీ దొరకలేదు. ఇంతవరకు అయితే క్లియర్. కానీ ఎందుకు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి అన్నప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా రకరకాల కారణాలు, ఏదైనా రిలీజియస్ రీజన్స్ ఉండొచ్చు, రిలీజియస్ గ్రూప్స్కి సంబంధించి ఆపోజిట్లో ఎవరైనా ఇలా సపోర్ట్ చేసినా లేదంటే వ్యతిరేకించినా అలాంటి సమయంలో కొన్ని రకాల థ్రెట్స్ మనం చూసాం. అలాగే మరోవైపు గతంలో కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మనం చూసాం. టెర్రరిస్టుల దగ్గర నుంచి ఇలా బెదిరింపు కాల్స్ రావడం, లేదంటే మరికొంతమంది ఎవరైనా సరే మాఫియా లేదంటే లోకల్ డాన్స్ ఇలాంటి వాళ్ళు డబ్బు కోసము, ఏదైనా సెటిల్మెంట్స్ కోసం, అలాంటి వాటి కోసం బెదిరించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాగే ఎవరైనా శత్రువులు ఉంటే కూడా ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కాదంటే చాలామంది కొన్ని వాళ్ళ సరదా కోసం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఆ టైంలో అది వాళ్ళు విచక్షణతో చేస్తారా లేదా అనేది పక్కన పెడితే చాలా సందర్భాల్లో మనం చూసాం. ఎయిర్పోర్ట్కి బెదిరింపు కాల్స్ చేయడం, లేదంటే రైల్వే స్టేషన్స్కి చేయడం, బెదిరించి ఏదో ప్రభుత్వ కార్యాలయాలకి ఇలా మేము బాంబ్స్ పెట్టామని బెదిరించడం. తీరా చూస్తే ఎవరున్నారు అంటే కొంతమంది ఫేమస్ అవ్వడానికో, కొంతమంది లేదంటే ఏదో సరదా కోసం చేసేవాళ్ళు, మరికొంతమంది దొరకం కదా అని లేదా పిచ్చి పనులు చేసేవాళ్ళు కొంతమంది. మరికొంతమంది ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది బాగా పెరిగిపోయింది, టెక్నాలజీ బాగా పెరిగిపోయిన నేపథ్యంలో చాలా ఈజీగా తప్పించుకోవచ్చు, అసలు దొరకకుండా చేయొచ్చు కదా అన్న ఆలోచనతో చాలామంది సరదా కోసం ఇలాంటివి చేస్తుంటారు. లేదంటే ఒక రకమైన ప్యానిక్ని క్రియేట్ చేయడం వాళ్ళ ఇంటెన్షన్గా ఉంటుంది. సో ఇలాంటి రీజన్స్ ఏవైనా ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి గతంలో ఎవరెవరు ఇలాంటి బెదిరింపు కాల్స్ బెదిరింపులు వచ్చాయి అన్నప్పుడు చూస్తే దీపికా పదుకునే, అలాగే సంజయ్ లీలా బన్సాలి సినిమాలకు సంబంధించి, అలాగే హెచ్యు ఇష్యూకి ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయాల్లో దీపిక ఇన్వాల్వ్ అవ్వడం అక్కడ అలాంటివి, అలాగే
సంజయ్ లీలా బన్సాలీకి సినిమా విషయంలో చాలా బెదిరింపులు రావడం మనం చూసాం కొన్ని వర్గాల నుంచి. తర్వాత షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ కొన్ని రిలీజియస్ కైండ్ ఆఫ్ టాక్స్ విషయంలో కూడా ఇలాంటివి వాళ్ళకు కూడా వచ్చాయి. అలాగే ఎంఎఫ్ హుస్సేన్ ఆయన పెయింటింగ్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ గతంలో జరగడాన్ని మనం చూడొచ్చు, కొన్ని బెదిరింపులు వచ్చాయి. తర్వాత కమల్ హాసన్కి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా గతంలో కొన్ని బెదిరింపు కాల్స్ రావడం మనం చూసాం. అలాగే అనురాగ్ కశ్యప్కి సంబంధించి బెదిరింపు వచ్చాయి. అలాగే సల్మాన్ రషీద్ ఆయనకి కూడా బెదిరింపు కాల్స్ రావడం. సల్మాన్ ఖాన్కి మనం చూసాం ఈ మధ్య కాలంలోనే లారెన్స్ బిష్నోయ్ నుంచి ఎలాంటి బెదిరింపులు వచ్చాయి అనేది మనం చూసాం. ఆయన ఇంటి దగ్గర కాల్పులు జరగడాన్ని కూడా మనం చూసాం. సో ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ బెదిరింపులు అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అక్కడ ముంబై పరిసర ప్రాంతాల్లో డాన్స్ ఎక్కువగా ఉండడం ఒక టైంలో, అలాగే ఈ రిలీజియస్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉండడం కానీ, లేదంటే కొంతమంది కొంచెం కాంట్రవర్షియల్ టాక్స్ చేసే వాళ్ళు కూడా మనం చూసాం. దీపిక చేశారు, అలాగే కొన్ని సందర్భాల్లో అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కాంట్రవర్సీ అయ్యాయి. వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారా లేదా అనేది పక్కన పెడితే. సో కారణం ఏదైనప్పటికీ రకరకాల కారణాలతో ఇలాంటి బెదిరింపులు చూస్తుంటాం. కానీ భిన్న రంగాలకు చెందినటువంటి ఇటు రాజకీయాలు, ఇటు సినీ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులకి ఒకేసారి బెదిరింపు కాల్స్ రావడం మాత్రం సంచలనంగా మారింది. అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలియలేదు. ఇప్పటికైతే బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఆ బాంబులకు సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్లు కూడా అక్కడ దొరకలేదు. సో ఓవరాల్గా ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. ఎవరు చేసి ఉండొచ్చు, ఎందుకు చేసి ఉండొచ్చు అని మీకు అనిపిస్తుంది? ఇలాంటివి ఎందుకని ఫేక్ కాల్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి? అంటే ఇది ఫేకా కాదనేది మనం అప్పుడే నిర్ధారించలేం, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేక్. ఎందుకు వస్తున్నాయి అనేది కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకునే ప్రయత్నం చేయండి.